కచదేవయాని ధారావాహిక 29వ భాగం. రచన శ్రీమతి టివిఎల్ గాయత్రిగారు. జరిగిన కథ. మృత సంజీవనీ విద్య నేర్చుకున్న తర్వాత బృహస్పతి కుమారుడు కచుడు దేవలోకానికి వెళ్ళిపోతాడు. అతడిని ప్రేమించిన శుక్రాచార్యుని కుమార్తె దేవయాని నిరాశ చెందుతుంది. దుఃఖంతో ఉన్న దేవయానిని రాక్షసరాజు వృషపర్వుని కుమార్తె శర్మిష్ఠకు స్నేహితురాలిగా పంపుతాడు శుక్రాచార్యుడు. శర్మిష్ఠ, యయాతిల వివాహ ఏర్పాట్లు మొదలవుతాయి. పుష్కరద్వీపంలో యయాతికి, కచుడికి పరిచయమవుతుంది. కచుడి సహాయంతో విమానంలో వెళ్లి శర్మిష్ఠకు జన్మదిన కానుక అందిస్తాడు కచుడు. శర్మిష్ఠ గదిలో ఉన్నది కచుడని అనుకుంటుంది దేవయాని. ఇక కచదేవయాని ధారావాహిక 29వ భాగం చదవండి. శర్మిష్ఠ చెయ్యి పట్టుకుని కూర్చున్నాడు యయాతి. ఎంతవరకు చెప్పాను? విమానం కోసం భరద్వాజ మహర్షి దగ్గరకు వెళ్లటం వరకు అంది శర్మిష్ఠ. ఆ తర్వాతేముంది? మహర్షి విమానాన్ని ఏర్పాటు చేశారు. మేము తయారయ్యి విమానంలో ఇక్కడికి వచ్చాము. చారుమతిని నీ దగ్గరికి పంపించాము. కచుడు తన దివ్యాస్త్రాలతో మీ కాపలావాళ్లను నిద్రబుచ్చాడు. ఇలా మేము యువరాణివారి దగ్గరకు వచ్చాము. కచుడు నమ్మదగ్గవాడేనా? అతడు మాకు శత్రువు, మాయోపాయంతో గురువుగారి దగ్గర చేరాడని. తాతలకూ తండ్రులకూ ఉన్న శత్రుత్వాలను వారసత్వంగా మనం కూడా కొనసాగించాలా? కొంచెం విశాల హృదయంతో ఆలోచించు శర్మిష్ఠ. మన తరంలోనైనా వీటికి ముగింపు పలుకుదాం. నువ్వు నా కాబోయే భార్యవు. అతడికిక్కడ ప్రమాదమని తెలిసికూడా సాహసంగా నీ దగ్గరికి నన్ను తీసుకొని వచ్చాడు. అతడెంతో స్నేహశీలి. అతడికి ఎక్కువా తక్కువలూ లేవు. కచుడు ప్రాణాలు పోసే వైద్యుడు మాత్రమే కాదు, మహాయోధుడు. అంతేనా? ఇంకా ఎన్నో విద్యల్లో నిష్ణాతుడు. అంత మేధావి అయ్యుండి ఇసుమంతైనా అహంకారం లేనివాడు. అతడి నుండి మనం ఎన్నో నేర్చుకోవాలి. ఒక మాట చెప్తాను విను. శుక్రాచార్యులవారు మృతసంజీవనీ విద్యను కచుడికి కాకుండా ఇంకెవరికైనా నేర్పించాడా? లేదుకదా? కచుడు తన దగ్గరున్న విద్యను ఇప్పటికి కనీసం 10 మందికైనా బోధించి ఉంటాడు. ఎందుకని? దానివల్ల ఎక్కువ మందికి ప్రయోజనం కలుగుతుందని. అది అతడిలో ఉన్న జీవలక్షణం. జాతిమత భేదాలు చూపని సార్వజనీనమైన ప్రేమ అతడిది. శర్మిష్ఠ ఆలోచిస్తోంది. ఒక రకంగా చూస్తే యయాతి చెప్పింది ఒప్పుకోవలసిన సత్యం. అతడు తనకు కాబోయే భర్త. అతడు ఏమి చెప్పినా సమంజసమే అనిపిస్తోంది. కొత్తగా పరిచయమైనవాడు కాని ఇప్పుడు అందరికంటే ఆత్మీయుడయ్యాడు. కారణమేమిటి? వివాహమనే బంధం ఇద్దరి అపరిచితులను ఇంతగా దగ్గరచేస్తుందా? ఎక్కడెక్కడో పుట్టినవాళ్లను ఒకే ఆత్మలాగా కలిపేస్తుందా? ఎంత విచిత్రం! అందరూ నిన్ను ఏమని పిలుస్తారు? అడిగాడు యయాతి. శర్మిష్ఠ అని. నేను మాత్రం నిన్ను శాము అని పిలవనా? చిన్నగా నవ్వింది శర్మిష్ఠ. అడవిలో నన్ను చూసినప్పుడు నా గురించి ఏమనుకున్నారు? కుతూహలంగా అడిగిందామె. అందం తెలివితేటలతో పాటు ధైర్యం కూడా ఉన్న రాజకుమారి అని. నన్ను చూచి నువ్వేమనుకున్నావు? ఏమీ అనుకోలేదు. పట్టి బంధించాలని అనుకున్నాను. అయినా మీరు నా చేతిలో కావాలని ఓడిపోయారు కదూ? బుంగమూతిపెట్టింది శర్మిష్ఠ. పెద్దగా నవ్వాడు యయాతి. నీ జ్ఞాపకంగా అప్పటి మచ్చ ఇంకా ఉంది చూడు అంటూ చెయ్యి చూపాడతడు. అయ్యో, గట్టిగా తగిలిందా? అంటూ అతడి చెయ్యి పట్టుకుంది శర్మిష్ఠ. ఆమె చేతిని తన చేతితో భద్రంగా పట్టుకుని పెదవులకు ఆనించుకున్నాడతడు. వాళ్ళిద్దరూ మౌనంగా ఊసులాడుకుంటున్నారు. సమయం గడుస్తోంది. కాసేపటికి స్పృహ వచ్చిన వాడిలాగా లేచాడు యయాతి. శాము, ఇంక వెళ్లరానా? ఆలస్యమైతే నా మిత్రులకు ప్రమాదం. దిగులుగా మొహం పెట్టింది శర్మిష్ఠ. తప్పదు, వెళ్ళాలి. ప్రేమగా ఆమె ముంగురులను సవరించాడతడు. విధిలేక కదిలింది శర్మిష్ఠ. పద, తోటలో ఉన్న నా మిత్రులకు పరిచయం చేస్తాను. మనకోసం ఎదురుచూస్తూ ఉంటారు. ఇద్దరూ కలిసి క్రిందకు వచ్చారు. తోటలో మిత్రులందరూ పచార్లు చేస్తున్నారు. వీళ్ళిద్దర్నీ చూడంగానే అందరూ వీళ్ల దగ్గరికి వచ్చారు. శరావతి 2 పూలమాలలను తెచ్చింది. ఇవి పుష్కరద్వీపంలోని పూలమాలలు. 2 నెలల దాకా వాడిపోవు. మా ఇద్దరివైపు నుండి మీకోసం తెచ్చాము. మీరు మాలలు మార్చుకోండి, మేము చూస్తాము అంది పెద్దరికంగా. శరావతి కచుడికి కాబోయే భార్య అని శర్మిష్ఠకు అర్థమైంది. యయాతి నవ్వుతూ శర్మిష్ఠ మెడలో పూలమాల వేశాడు. శర్మిష్ఠ సిగ్గుపడుతూ మెల్లగా యయాతి మెడలో పూలమాలను వేసింది. మీరలాగే నిల్చోండి, ఒక్క నిమిషంలో మీ చిత్రాన్ని గీస్తాను. మా గంధర్వజాతి వాళ్లకు రాని విద్యలేదు అంటూ
సారంగదేవుడు అక్కడే ఉన్న అరుగుమీద కూర్చుని యయాతి శర్మిష్ఠల చిత్రాన్ని గీయసాగాడు. తన గదిలోకి వచ్చిన దేవయానికి ఏమి చెయ్యాలో తెలియటంలేదు. కసిగా ఉంది, తట్టుకోలేనంత బాధగా ఉంది. ఏదన్నా చెయ్యాలి, ఇద్దర్నీ చంపేయాలి. ఎంత ద్రోహం! నంగనాచిలాగా అక్కా అక్కా అంటూ తిరుగుతూ ఎంత గ్రంథం నడుపుతోంది రాక్షసిపిల్ల. కచుడు మాత్రం గుండెలు తీసిన బంటు. ఇద్దరూ తన గురించి చెప్పుకుని నవ్వుకుంటూ ఉంటారు. తనని, తన తండ్రిని మోసం చేసి మృతసంజీవనిని నేర్చుకున్నాడు. నక్క వినయాలు చూపించి నాటకాలాడి ఎంత చేశాడు? ఈ ప్రేమ గురించి దానవరాజుకు తెలుసా? తెలిసి ఉండదు. అందుకే దొంగచాటుగా వచ్చాడు. చూడాలి వీళ్ల వేషాలు. మనసులో ప్రళయం. దేవయాని లేచి వరండాలోకి వచ్చి తోటలోకి చూసింది. నవ్వుతూ కచుడు కనిపిస్తున్నాడు. అతడి పక్కన దాదాపు 10 మంది దాకా యువతీ యువకులు కనిపిస్తున్నారు. అంటే స్నేహబృందాన్ని తీసుకొచ్చాడన్నమాట. శర్మిష్ఠ కనిపిస్తోంది. శర్మిష్ఠ మెడలో పూలమాల కనిపిస్తోంది. కొందరమ్మాయిలు శర్మిష్ఠ భుజాలు పట్టుకుని నవ్వుతూ మాట్లాడుతున్నారు. పూలమాల కూడా వేశాడన్నమాట. దేవయాని కళ్ళు మండుతున్నాయి. చెట్లు అడ్డం ఉండటం వలన ఆమెకు యయాతి కనిపించటం లేదు. చిత్రాన్ని పూర్తిచేసి సారంగదేవుడు అందరికీ చూపించాడు. అద్భుతం! అది అంత త్వరగా వేసినా సజీవంగా ఉన్నట్లుగా ఉందా చిత్రం. తాము తెచ్చిన బహుమతులనన్నింటినీ ఒక బుట్టలో పెట్టి శర్మిష్ఠకిచ్చి కదిలారు మిత్రబృందం. శర్మిష్ఠ వాళ్లకు వీడ్కోలు చెప్పటానికి తోటద్వారందాకా వచ్చింది. దేవయాని చూస్తోంది కాని ఎత్తైన చెట్ల మధ్య వాళ్లు సరిగ్గా కనిపించటంలేదు. అలాగే చూస్తూ ఉంది. కాసేపటికి శర్మిష్ఠ బుట్ట పట్టుకుని నృత్యం చేస్తున్నట్లుగా గిరుక్కున తిరుగుతూ అక్కడ ఉన్న పూలమొక్కలతో మాట్లాడుతూ మధ్యలో కూనిరాగం తీసుకుంటూ తోటంతా కలియ తిరుగుతోంది. ఆ ఉషోదయాన కాంతిని వెదజల్లుతూ వేగంగా విమానం యాకాశానికి ఎగిరిపోయింది. కొంతమంది జనాలు ఆ వెలుగును చూశారు కాని అదేమిటో వాళ్లకేమీ అర్థం కాలేదు. దేవయానికి దుఃఖం పొంగుకుని వచ్చింది. క్రోధంతో గదిలోకి వచ్చి మంచంమీద పడుకుని భోరున ఏడవసాగింది. కాసేపటికి బయట రణగుణధ్వనులు వినిపించసాగాయి. మంగళవాయిద్యాలతో శర్మిష్ఠ పుట్టినరోజు వేడుకలు మొదలయ్యాయి. ఇంకా ఉంది. కచదేవయాని ధారావాహిక 30వ భాగం త్వరలో వస్తుంది. మరిన్ని చక్కటి కథల కోసం, కవితల కోసం, ధారావాహికల కోసం మనతెలుగుకథలు.com సందర్శించండి. థాంక్యూ.